మోషే కలపడే కానీ పాము అవుతుంది. ఫరో చక్రవర్తి భయపడటం, అక్కడ ఉన్న వాళ్ళు ఏం భయపడరు, వాళ్ళు నవ్వుతారు, క్యాజువల్గా తీసుకుంటారు. అరే మీరు కూడా చేయండి రా అంటాడు ఫరో చక్రవర్తి. ఎవరిని? అక్కడున్న మంత్రగాళ్ళని. ఎవరు వీళ్ళు? ఐగుప్తు మంత్రగాళ్ళు. దేవునికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. దేవునికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఐగుప్తు మంత్రగాళ్లతో ఆ చక్రవర్తి అంటాడు, మరి మీ కర్రలు కూడా ఏంటరా? వాళ్ళు కూడా వారి కర్రలు వేస్తారు కింద. అప్పుడు ఏమవుతాయి ఆ కర్రలు? అవి కూడా పాములు అవుతాయి. ఇప్పుడు మోషే కర్ర వేసాడు, పాము అయిందండి. ఎందుకయింది? వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరి వాళ్ళు ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు మంత్రగాళ్ళు, వాళ్ళు కర్రలు వేశారు, ఆ కర్రలు కూడా ఏమైనాయి? పాములైంది. మరి ఆ వెనకాల ఏమన్నా? ఖచ్చితంగా సాతాను. అంటే మంత్ర ప్రయోగాలు, మంత్రతంత్రాలు ఉన్నాయి భూమి మీద, ఖచ్చితంగా ఉన్నాయి. మూఢనమ్మకాన్ని కొట్టి పాడడానికి లేదు కొన్ని విషయాలు. ఎందుకంటే మనకు ఏ ప్రశ్నకైనా సమాధానం బైబిలే. దేన్నైనా కొలవాల్సింది బైబిల్తోని. అయితే ఇక్కడ సమస్యలో ఏమిటంటే, నిజం అనేది ఒకటి ఉందనుకోండి, దాని చుట్టూరు 99 అబద్ధాలు దాని చుట్టూరు అల్లుకుంటాయి. కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోలేకపోతున్నాడు మనిషి. మోషే కర్ర పడేయగానే అది పాము అయింది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నువ్వు కర్ర వెయ్యి, ఆ కర్ర నేను పాముగా మారుస్తాను. అలాగే జరిగింది, బాగానే ఉంది. కానీ వాళ్ళు కూడా కర్రలు వేయగానే పాములు అయ్యాయి. వాళ్ళు ఎవరు? ఐగుప్తు మంత్రగాళ్ళు. అంటే మంత్రతంత్రాలు కూడా పనిచేస్తున్నాయి. అంటే ఏంటంటే అవి మనకి హాని చేస్తాయా? దానివల్ల మనకి నాశనం కలుగుతా? మనం ఏమైనా నష్టపోతామా? ఇప్పుడు ఎవరన్నా మంత్ర ప్రయోగం చేస్తే దాని వలన నేను, నా కుటుంబం, నా జీవితం పాడైపోయే ప్రమాదం ఉందా అనే ప్రశ్న కనుక మీకు కలిగితే, ఇక్కడే క్లియర్గా ఒక విషయం చెప్తున్నాను వినండి. దేవుని శక్తి లోకంలో ఎలాగైతే పనిచేస్తుందో, అపవాది శక్తి కూడా లోకంలో ఖచ్చితంగా పనిచేస్తుంది. దాన్ని కాదనడానికి లేదు, కొట్టి పారేయడానికి లేదు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, మనం ఇప్పుడు పరలోకి వెళ్ళాల. చనిపోయిన తర్వాత మంచి పనులు చేసి చనిపోతే తర్వాత వెళ్తాం పరలోకం, దేవుని కృపను బట్టి బాప్తిజం తీసుకుంటే. కానీ సాతాను అనేవాడు అక్కడి నుంచే వచ్చాడు. యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, చాలా క్లియర్గా కనబడుతుంది. పరలోకంలో సభా పర్వతం మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్ లోకి నేరుగా వెళ్ళాడు. ఎవరి పర్మిషన్ తీసుకోకుండా నేరుగా అపవాది దేవుని సింహాసనం ముందుకెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. అంటే తక్కువ అంచనా వేద్దాం సాతాన్ని? మరి లేదు, తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అపవాది శక్తి లోకం అంతా విస్తరించుంది. ఆకాశాన్ని మబ్బులు కమ్మినట్లుగా ఈ భూమి అంతా కూడా అపవాది చేతుల్లో ఉంది. అందుకనే యేసు ప్రభువుతో మొట్టమొదట మాట్లాడినప్పుడు సాతాను ఏమంటాడంటే, నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేయి, ఈ లోక సంపద అంతా నేను నీకు ఇస్తాను. నీకు ఇస్తాను అన్నాడంటే అర్థం ఏంటి? అది ఎక్కడ ఉంది? ఆడి దగ్గరే ఉంది. ఈ లోకం అంతా నీ చేతుల్లో పెడతానంటే అప్పటి వరకు లోకం ఎవరి చేతుల్లో ఉంది? సాతాను చేతుల్లో ఉంది. అంటే దేవుని శక్తి పక్కన పనిచేస్తుంది, మరో పక్కన సాతాను శక్తి, మంత్ర ప్రయోగాలు ఇవి కూడా పనిచేస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మోషే కర్ర వేశాడు, వాళ్ళు కూడా కర్రలు వేశారు. మోషే కర్ర పాము అయ్యింది, వాళ్ళ కర్రలు కూడా పాము అయ్యాయి. తర్వాత ఏమి జరిగిందంటే ఆ కర్రలన్నిటినీ ఈ మోషే కర్ర తినేసింది. అవునా? ఈ పాము ఆ పాములన్నింటినీ తినేసినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఇటు లోకంలో దేవుని శక్తి పనిచేస్తుంది, మరో పక్కన సాతాను శక్తి కూడా పనిచేస్తుంది. పౌలు అంటాడు, మనం పోరాడేది మనుషులతో మాత్రమే కాదు, అంధకార సంబంధమైన చీకటి శక్తులతో, దురాత్మల సమూహంతో కూడా నీతిమంతుడు ఈ లోకంలో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాడు ఆయన. మనం కొట్టి పారేయలేం. అటు పక్కన వేరే శక్తి కూడా ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది నిరంతరం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. నేను లోకాన్ని జయించాను, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉంటే, నన్ను వెంబడిస్తే మీరు కూడా లోకాన్ని జయిస్తాడు. అపవాదిని ఎదిరించండి, వాడు అప్పుడు మీ వద్ద నుంచి పారిపోతాడని దేవుని లేఖనం చెప్తుంది. అంటే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, లోకంలో మంత్ర ప్రయోగాలు ఉన్నాయి, దురాత్మ ప్రేరణ సమూహాలు ఉన్నాయి, మనల్ని పరోక్షంగా దెబ్బతీయడానికి చేసే పన్నాగాలు కూడా లోకంలోనే ఉన్నాయి. అయినా దేవుణ్ణి నమ్ముకున్న వాడు భయపడాల్సిన పని లేదు.
దేవుడిని నమ్ముకున్నవాడు దిగులు చెందాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి యథార్థ హృదయంతో ఆరాధించేవాడు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడు ఈ లోకాన్ని చూసి భయపడాల్సిన పని లేనే లేదు. ఎందుకంటే లోకాన్ని జయించిన వాడు మీతో ఉన్నప్పుడు ఏదియో ఎంత మాత్రమో మీకు హాని చేయలేదు. ఏదైనా చేయాలి అంటే దేవుణ్ణి దాటుకుని మీ దగ్గరికి రావాలి. అది ఈ లోకంలో ఏ శక్తికి లేదు. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండడం ద్వారా ప్రయోజనం ఏమిటి? మీ మీద ఎవరన్నా శాపాలు పెట్టినా, మీ పతనాన్ని ఎవరన్నా కోరుకున్నా, మీ నష్టానికి కారణం అవ్వాలని నిజంగానే డబ్బులు ఖర్చు పెట్టి ఈ దిక్కుమాలిన మంత్ర ప్రయోగాలు ఇలాంటి పనికి మాలిన పనులు ఎవరన్నా చేసినా తిరిగి 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 అవి వాళ్ళ నాశనానికి కారణం అవుతాయి. పైగా అవి మీకు దీవెనగా దేవుడు మార్చుకోవాలి. ఎప్పుడు మీరు దేవుడు అని ఈ బార్డర్లో ఉంటే, ఈ సర్కిల్లో ఉంటే, మీరు దేవుని మీద ఆధారపడితే, దేవుల్లో మీరు జీవిస్తే ఏది మీకు ఎంత మాత్రము హాని చేయలేదు. నిజమేనంటారా పాస్టర్ గారని మీకు అనుమానం రావచ్చు. నిజమే, ఓపెన్గా చెప్తున్నా. నాకు అసలు చేయమని, మీరు దేవుడు నమ్ముకున్నారు, నేను దేవుడు నమ్ముకున్నాను కదా, ఎవరో ఏదో చేస్తే ఏదో జరిగిపోద్దంట అని చెప్తారు కదా. ఇంకెక్కడన్నా జరుగుతుందేమో నాకు ఏమనుకోరు. నాకు కనీసం జ్వరం కూడా రాదు. ఎవరన్నా ఏదన్నా చేస్తే విడిగా ఇవ్వడం వచ్చుదేమో, కానీ ఎవరన్నా ఏదో చేస్తే మాత్రం రాదు. నాకు ఎందుకు రాదు? నాలో నా దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడే దేవుడు నాతో ఉన్నాడు. నాకేం భయం లేదు. భూమి మీద లోకం అంతా ఏకమైనా కూడా నన్ను ఏమీ చేయలేదు. మీకు కూడా ఇదే వర్తిస్తుంది. లోకంలో దేవుని శక్తితో పాటు వ్యతిరేకమైన శక్తులు కూడా లోకంలో ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ మీరు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని బలిష్టమైన రెక్కల నీడలో మీరు ఉన్నప్పుడు ఏది కూడా మీ దాకా రాలేదు. వచ్చినా దాన్ని దేవుడు అక్కడే ఆపుతాడు. మీకు దాన్ని దీవెనగా దేవుడు మారుస్తాడు. దేవుడు తోడై ఉన్నంత కాలము ఏ తోడేలు మిమ్మల్ని ఏమి చేయలేదు. దేవుడు మీ గుండెల్లో ఉన్నంత కాలము ఏ గుంట నక్క మీకు హాని చేయలేదు. ఇది గుర్తుపెట్టేసుకోండి. దేవుడిని కలిగి ఉండండి.